హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ. ఇప్పుడైతే ఈ మటన్ కర్రీ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఈ మటన్ కర్రీ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 టమాటో, 2 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, 100 గ్రాములు అల్లం. ఇక్కడైతే 1 kg మటన్ తీసుకొని మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఏదైతే 1 kg మటన్ని తీసుకొచ్చుకున్నామో ఆ మటన్ని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి నీట్గా కడుక్కోవాలి. ఈ మసాలా పేస్ట్ని మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో 4 దాల్చిన చెక్కలు, 4 యాలుక్కాయలు వేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టి రెడీ చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసి వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిందా లేదా అని మనం తెలుసుకోవాలంటే సైడ్కి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఇలా ఆయిల్ వస్తూ ఉంటే ఇది కంప్లీట్గా వేగినట్లే. ఈ మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలో మనం మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వాటర్ పోయకుండా బాగా ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఈ మటన్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత 20 మినిట్స్ పీసెస్ని బాగా ఉడికించుకోవాలి. ఈ మటన్ పీసెస్ బాగా ఉడికిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్కి దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న 15 మినిట్స్ తర్వాత ఈ మటన్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవాలి. అంతే, ఫైనల్గా మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.